ప్రేక్షకులకు నమస్కారం అండి. అవిసె చెట్టు అంటే అవిసెలో 2 రకాలు ఉంటాయి. సేమ్ అవిసె, పెద్ద అవిసె అంటారండి వీటిని. పెద్ద అవిసె అంటే సన్నగా కర్రలాగా చాలా హైట్ అవుతుంది. దానికి చాలా అందమైన ఫ్లవర్స్ ఉంటాయి. మొగ్గగా ఉండగా చాలా అందంగా ఉంటుంది. ఈ ఆకు కూడా మనం ములగాకులాగా వండుకునేవారండి పూర్వం. పువ్వులు కూడా కూర వండుకునేవారు. ఇందులో పసుపు, ఎరుపు, తెలుపు 3 రంగులు ఉంటాయండి. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీని ఆకు గానీ, పువ్వు గానీ, చెట్టు యొక్క తాట ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు అన్నమాట ఇది. పురికోస కాటు అని ఉండేదండి ఇదివరకు. మనం పురికోసలు ఉంటాయి కదా, జూటు, తాడు పురికోసలే ఉంటుంది అది. పురికోస అంటారు దాన్ని. సేమ్ అలాగే ఉండి ఒక కీటకం ఉంటుంది పురుగు. ఎంత విషం అంటే అది అలా కుట్టిన వెంటనే తాసుపాము కరిచినట్టుగా చనిపోతారు. అంత ప్రమాదమైంది పురికోస అనేది. ఇప్పుడు ఈ పురుగు మందులు ఎరువులు వచ్చాక పెద్దగా కనపట్టలేదు అనుకోండి. ఆ పురికోస అనేది సాధారణంగా కుట్టదు, కుడితే మట్టుకి చాలా ప్రమాదం అనమాట. ఆ పురికోస కుట్టింది అదే కాటు అనే నిర్ధారణకు వస్తే కనుక దీని వేరు రసం కానీ, ఆకు రసం కానీ, బార్క్ యొక్క రసం కానీ రాసుకుంటే ఆ విషం తగ్గుతుందండి. విషం నుంచి విముక్తికి పనిచేస్తుంది. అదేవిధంగా దీని ఆకు మనం ఒకసారి పారించుకుని పప్పులో వేసుకోవచ్చు. దీని మొగ్గ చాలా అందంగా ఉంటుందండి, బాగుంటుంది. దాన్ని కూడా తరిగి మనం పప్పులో వేసుకోవచ్చు, పువ్వు వేసుకోవచ్చు. లేత కాయలు కూడా పూర్వం కూర వండుకునేవారండి. ఇందులో దీని ఎక్కువ అందరికీ వాడుకలో పల్లెటూర్లలో బాగా తెలుసున్నది ఏంటంటే అవిసె చెట్టు అంటే గవద బిళ్ళలని వచ్చాయండి, మీజిల్స్ అనేవారు వాటిని. ఇక్కడ ఈ గ్లాండ్స్ స్వెల్లింగ్ వచ్చి ఇలాగ ఫీవర్ కింద వచ్చి చాలా బాధపడేవాళ్ళు. అది కూడా ఒక గాలికి వచ్చినట్టుగా అంటువ్యాధిలాగా ఒక ఊళ్ళో ఎవరికైనా వస్తే ఊరందరికీ వచ్చేది. అది చాలా నొప్పి అనమాట. నోరు ఆవలించనివ్వదు, నిద్ర పట్టదు, ఫీవర్ కూడా వచ్చేది ఎక్కువగా వస్తే. దాన్ని గవదలు అనేవారు. అది చాలా నొప్పి అనమాట. గుట్టకేయనివ్వదు, ఎక్కువ తిననివ్వదు, విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇక్కడ వాసిపోతుంది, ఇక్కడి నుంచి ఈ పార్ట్ అంతా ఇలాగండి. ఆ గ్లాండ్స్ స్వెల్లింగ్కి పూర్వం ఏం చేసేవారంటే ఈ ఆకుని నూరేసి గుడ్డలో వేసి రసం పిండేవారండి. రసం పిండి అందులో కొద్దిగా ఒక 3 ఏళ్ళకి వచ్చినంత సున్నం కలిపి అది ఈ భాగం అంతా రాసేసి పైన దూది అంటించేసేవారు, గాలి తగలకుండా. చలిగాలి తగిలినా, గాలి తగిలినా ఎక్కువ అవుతాయి కదా, ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ అంటించండి, మర్నాడు ఉదయం మళ్ళీ కడిగేసి మళ్ళీ కొత్తది అంటించేవారు. అంత భయంకరమైన స్వెల్లింగ్ కూడా 3 రోజులు, మ్యాక్సిమం 4-5 రోజుల్లో తగ్గిపోయి పూర్తిగా నార్మల్ అయిపోయి ఏ గ్లాండ్స్ అయినా వాసినాయో ఆ గ్లాండ్స్ మళ్ళీ నార్మల్గా వచ్చేసేయండి. ఈ స్వెల్లింగ్ ఉంటుంది చాలామందికి. ఇక్కడ దాన్ని చెప్పాను కదా ఇదివరకు గవద బిళ్ళలు అనేవారు. గవదలు అంటే ఈ భాగం అనమాట. ఇక్కడ బిళ్ళలు కట్టేవి, ఆ బిళ్ళలు కట్టేవి కాబట్టి గవద బిళ్ళలు అనేవారండి. దాని మీద ఈ అవిసె యొక్క పసరు చాలా అద్భుతంగా పనిచేసేది అనమాట. మా చిన్నప్పుడు అందరికీ అదే వైద్యం. గవద బిళ్ళలు వచ్చినాయి అంటే అవిసె ఎక్కడ ఉంది. ఊళ్ళో చాలా ఇళ్లల్లో అవిసె చెట్లు ఉండేయండి. బాగా ఎత్తుగా ఉండి గమ్మున దొరికి కాదు, ఆ పైకి ఎక్కడం కూడా కష్టం. సన్నగా లావుగా వెళ్తుంది అది. ఎవరో ఒకళ్ళ మనుషులను ఎక్కించడం, లేకపోతే చిన్న చెట్లకు వాటికి పక్కలకు వచ్చిన కొమ్మలను ఆకులు తెచ్చుకొని నూరుకుని మేము ఇలా వాడుకునేవాళ్ళం అనమాట. ఈ పువ్వు, ఈ ఆకుపప్పులు వేసుకున్న ఈ పువ్వు వండుకున్నా కూడా, మొగ్గ వండుకున్నా కూడా హార్ట్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. అలాగే స్ప్లీన్ మెయిన్లీ ఏంటంటే మనం బల్ల అంటాం కదా, స్ప్లీన్ అంటాం, మనం ప్లేహం అంటాం దీంట్లో, ఏది ఆయుర్వేదంలో. ఈ ప్లేహం అంటే లివరు, స్ప్లీను. ఆ స్ప్లీన్ వాపు వస్తుంది, స్వెల్లింగ్, పొట్టకు నీరు పట్టడం ఇలా జరుగుతుంది అనమాట. వాటికి ఇది పప్పులో వేసి వండుకున్న పప్పు కానీ, ఎగురుగా చేసుకుని కానీ, ఈ పువ్వులు కూరగా వండుకుని కానీ తింటే కనుక ఇమీడియట్గా ఆ వాపు అంటే వితిన్ 4-5 డేస్లోనే స్ప్లీన్ ఏదైతే వాసిందో, గట్టిపడ్డందో అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేదండి. ఆ విధంగా అప్పట్లో ఏంటంటే ఇటువంటి మూలికలనే ఎక్కువ వాడుకునేవారు. కొంచెం పొట్ట పెరిగింది అనుకోండి, నొక్కి చూసేవారు, గట్టిగా ఉంది,
గట్టిగా ఉంటే వీడికి బల్ల. బల్ల అంటే లోపల స్ప్లీన్ గట్టిపడింది లేకపోతే ఉబ్బింది అని అర్థం అనమాట. దానికి ఏంటి అంటే అవిసె కూర, అవిసె పువ్వులు, అవిసె మొక్కలు కూర వండుకు తినరా 4 రోజులు తగ్గిపోతుంది అనేవారు. ఈ రసం కూడా ఇచ్చేవారండి. పువ్వు రసం, మొగ్గ రసం, ఆకు రసం కూడా లోపలికి. దగ్గర దగ్గర ఒక 24 గ్రాములు, 25 గ్రాముల నుంచి 35, 40 గ్రాములు కూడా మనిషిని బట్టి ఇచ్చేవారనమాట. ఆ విధంగా ఈ రసం తాగటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం సున్నాముఖి మోషన్‌కి ఏ విధంగా వాడుతున్నామో, సున్నాముఖి అంటే అందరికీ తెలుసు, స్వర్ణపత్త అంటారు దాన్ని. అది మంచి రసాయన ఔషధం అండి. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఎక్కువగా సున్నాముఖి అంటే మోషన్ తప్ప ఇంకేమీ తెలియదు జనానికి. ఆ సున్నాముఖి అనే దాన్ని మనం వాడుకుంటే, అదే ఈ అభిషేక్ అనేదాన్ని రసం తీసి వాడుకుంటే, తాగితే పువ్వు రసం కానీ, ఆకు రసం కానీ, మొగ్గ రసం కానీ, మోషన్ అంటే ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఉందో, మలబద్ధకం ఉందో వాళ్ళకి మలబద్ధాన్ని కూడా తగ్గిస్తుందనమాట. పొట్టలో ఉన్న క్రిములు అన్నిటిని చంపి, ఈ మలబద్ధకానికి కారణమైన అన్నిటిని చంపి మళ్ళీ మోషన్ ఫ్రీగా అవుతుందండి. ఇది మనం కృష్ణా జిల్లాలో ఎక్కువ చూస్తాం ఈ అవిసె చెట్లు. ఎందుకంటే అక్కడ తమలపాకు తోటలు ఎక్కువ ఉంటాయండి. ఈ తమలపాకులన్నీ కూడా అవిసె చెట్టుకి ఎక్కిస్తారు. ముందర అవిసె చెట్లు పెట్టి ఆటిల మొదలు ఈ తమలపాకు తోట పెంచుతారనమాట. పెంచి తాళ్ళు కడితే ఆటిలమ్మట ఎక్కుతుంది. ఈ అవిసె చెట్టు యొక్క బార్క్ బాగా దళసరిగా ఉండి గగ్గురుగా ఉండటం వల్ల పాదు ఎక్కడానికి ఈజీగా ఉండి, వ్యవసాయంలో కూడా దీన్ని చాలా ఎక్కువగా అవిసె తోట వేసి పెంచిన తర్వాతే దాని మొదల ఇది పెడతారండి. తమలపాకు పెట్టి తమలపాకు తోటలు పెంచడానికి కూడా సపోర్ట్‌గా ఈ అవిసె చెట్లు అనేదాన్ని పెంచుకుంటారు. ఓకేనండి. నమస్కారం.